మోస్ట్‌లీ ఇప్పుడు అందరూ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇవన్నీ అయిపోయిన తర్వాత మనలాంటోళ్ళందరూ గ్రూప్ వీఆర్‌ఓ నోటిఫికేషన్ కూడా వస్తదేమో అని చాలామంది ఆలోచిస్తున్నారు. వెయిట్ చేస్తున్నారు వీఆర్‌ఓ నోటిఫికేషన్ గురించి. సో, కొంతమంది వర్షన్ ఏందంటే వీఆర్‌ఓ నోటిఫికేషను ఆల్రెడీ ఆ పోస్టులు ఉన్నా గానీ, ఆల్రెడీ ఉన్న వాళ్ళతోటి ఆల్రెడీ వేరే వాళ్ళతోటి వాళ్ళకే ఫిల్ చేస్తారు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఫిల్ చేయకపోవచ్చు. సో, దాని మీద వీఆర్‌ఓ మీద నువ్వు హోప్స్ పెట్టుకోకూడదు అని కొంతమంది అంటున్నారు. అండ్ మోస్ట్‌లీ ఇంకో కొంతమందేమో వీఆర్ఓ నోటిఫికేషన్ ద్వారా ఉన్న పోస్టులలో ఒక సగం వాళ్ళతోటి ఫిల్ చేసినా మిగిలిన సగం అంటే ఒక 5, 6 వేల పోస్టులు అయినా కానీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా సో మనతో నార్మల్గా ఫిల్ చేస్తారు అని కొంతమంది థింక్ చేస్తున్నారు. సో ఆ వీఆర్ఓ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అఫీషియల్గా వస్తుందా రాలా అనేది సో వెయిట్ చేస్తేనే తెలుస్తుంది. నాకు తెలియదు, మీకు కూడా తెలియదు. అందుకే ఒకసారి 2018 నోటిఫికేషన్ నేను కొత్తనే, నాకు 2018లో నేను మహా అంటే అప్పుడు ఇంటర్మీడియట్లో ఉన్నాను అనుకుంటా. అప్పుడు అసలు వీఆర్ఓ నోటిఫికేషన్ వచ్చింది పోయిందని కూడా తెలియదు. సో 2018 లాస్ట్ నోటిఫికేషన్ వీఆర్ఓ వచ్చింది కదా అని నార్మల్గా గూగుల్లో సెర్చ్ చేసి ఆ పీడిఎఫ్ ఓపెన్ చేసి చూసాను నేను. చూస్తే అది అసలు 700 వేకెన్సీస్ ఉన్నాయి. నేనే షాక్ అయినా. అంటే కొత్తగా నాకు అంత దాని గురించి ఐడియా లేదు కాబట్టి సో అప్పుడు నేను ఇంటర్మీడియట్లో ఉన్నా కాబట్టి నేను చెప్తున్నా. 700 వేకెన్సీస్ ఉన్నాయి లాస్ట్ టైం వేకెన్సీస్. అండ్ 18 to అది 40+ ఉంది ఏజ్. అంత ఏజ్ వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు. ఆడ 700 వేకెన్సీస్ ఉన్నాయి. అప్లై చేసుకునే వాళ్ళేమో లక్షల మంది ఉన్నారు. ఈసారి ఒకవేళ వీఆర్ఓ నోటిఫికేషన్ వచ్చినా కానీ సో మొత్తం కొన్ని లక్షల మంది అప్లై చేస్తారు. ఫుల్ హెవీ కాంపిటీషన్ ఉంటుంది. సో ఒకసారి ఈ వీడియోలో నేను లాస్ట్ టైం 2018 నోటిఫికేషన్ ఇప్పుడు ఆ పీడిఎఫ్ అనేది మీకు చూపిస్తా. ఎందుకంటే ఆల్రెడీ అందరికీ తెలిసిందే, అందరి సీనియర్సే ఉంటారు మ్యాక్సిమం చూసేటోళ్ళు. సో కొత్తోళ్ళు నాలంటోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. సో లాస్ట్ టైం నోటిఫికేషన్ ప్రాసెస్ ఎట్లుంది అనేది. సో దాని ఇంటర్మీడియట్ పెట్టింది లాస్ట్ టైం, ఇంటర్ తోటి క్వాలిఫికేషన్ ఉంది. మరి ఈసారి మాత్రం ఇంటర్ తోటి పెట్టకపోవచ్చు. మోస్ట్లీ గ్రూప్ 4 కూడా డిగ్రీ ఉన్నది కాబట్టి దానికి కూడా డిగ్రీనే పెట్టే ఛాన్స్ ఉంది. అది ఎన్ని వేకెన్సీస్ తోటి వస్తుంది, ఎప్పుడు వస్తుంది, సిలబస్ చేంజ్ చేస్తారా, దాన్ని తీసుకుపోయి గ్రూప్ 3లో కలుపుతారా, గ్రూప్స్లలో కలుపుతారా, లేదంటే సెపరేట్గా వీఆర్వై నోటిఫికేషన్ వస్తుందా, సో ప్యాటర్న్ ఏమైనా చేంజ్ అవుతుందా, సో అది అది ఏం తెలియదు ఇంకా మనకి. బట్ లాస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే మాత్రం ఒకటే ఎగ్జామ్ ఉంది. నార్మల్గా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ పెట్టిరు, 700 పోస్టులే ఉన్నాయి. ఈసారి నోటిఫికేషన్ వస్తే ఎన్ని పోస్టులు ఉంచుతారో తెలియదు. అది వీఆర్ఓ సెపరేట్ నోటిఫికేషన్ ఇస్తారా, గ్రూప్ 3లా గ్రూప్ ఫోర్ లేదు కదా, గ్రూప్ 3లా కలిపేస్తారా అది కూడా తెలియదు. మరి ప్యాటర్న్ చేంజ్ చేస్తారా తెలియదు. యాక్యురేట్గా ఎన్ని పోస్టులు వస్తాయి, అది ఏ మంత్లో నోటిఫికేషన్ వస్తుంది అది కూడా తెలియదు. బట్ 2018 నోటిఫికేషన్ చూసినా కదా నేను. 2018 నోటిఫికేషన్ చూస్తే నాకు అనిపించింది ఆ వీడియో నోటిఫికేషన్ చూపించాలి మన వాళ్ళకి, చాలామందికి తెలియదు కొత్త వాళ్ళకి. ఆ నోటిఫికేషన్ చూపిస్తే ఒక ఐడియా వస్తుంది. వీఆర్ఓ సిలబస్ ఇది, ఏజ్ లిమిట్ ఇది, క్వాలిఫికేషన్ ఇది, లాస్ట్ టైం వేకెన్సీస్ ఇన్ని ఉన్నాయని. ఇక ఈ ఇయర్ ఎక్స్పెక్టేషన్స్ నార్మల్ న్యూస్ చూస్తూనే ఉంటారు అందరూ. అది మరి ఎప్పుడు వస్తుందో తెలియదు, అది ఎట్లా వస్తుందో తెలియదు. ఒకసారి అయితే నేను 2018 చూపిస్తాను. అది చూపిస్తే నేను షాక్ అయినా. అసలు 700 వేకెన్సీస్ ఏంది, మరి 700 వేకెన్సీస్కి ఆల్మోస్ట్ 6 లక్షల మంది, ఎన్నో లక్షల మంది అప్లై చేసింది. నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తు వస్తలేదు. 700 వేకెన్సీస్ ఉన్నాయి అక్కడ. అసలు అప్పుడే అంత కాంపిటీషన్ ఉందంటే ఇప్పుడు ఒకవేళ 5,000, 6,000, 7,000 పోస్టులతోటి నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ ఇక దానికి ఎంత కాంపిటీషన్ ఉంటుందో చూసుకోవాలి. ఎందుకంటే 2018 అయిపోయి ఇప్పుడు ఇది 24, 6 ఇయర్స్ అవుతుంది. ఎంత కాంపిటీషన్ పెరిగింది, ఎంతమంది డిగ్రీలు అయిపోయింది, ఎంత కొత్త బ్యాచ్లు వచ్చినాయి అనేది మీకు తెలవాలి. అది మీకే తెలుస్తుంది. సో లాస్ట్ టైం నోటిఫికేషన్ ఒక్కసారి చూపిస్తా చూడండి. అండ్ అది ఎప్పుడు వస్తుంది అనేది ఇన్ఫర్మేషన్ అన్ఎక్స్పెక్టెడ్ అన్నట్టు. అది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. బట్ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఎవరైతే ఉంటారో, ఎస్పెషల్లీ గ్రూప్ 4కి, ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యేటోళ్ళకి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఆ వీఆర్ఓ నోటిఫికేషన్ల సిలబస్లో అర్థమెటిక్ రీజనింగ్ ఉంది, జీకే ఉంది, జిఎస్ ఉంది. సో జనరల్ స్టడీస్ నార్మల్గా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వాళ్ళందరికీ పెడతారు. కానీ గ్రూప్ 4కి ప్రిపేర్ అయిన వాళ్ళు, ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయిన వాళ్ళకి అర్థమెటిక్ రీజనింగ్ టచ్ ఉంటుంది. ఎవరెవరైతే గ్రూప్ 4కి, ఎస్ఐకి ప్రిపేర్ అయ్యారో వాళ్ళు ఈజీగా వీఆర్ఓ ఒకవేళ నోటిఫికేషన్ వస్తే కొట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కంపల్సరీ రీజనింగ్ అర్థమెటిక్ రావాలి, జనరల్ స్టడీస్ రావాలి, హిస్టరీ, పాలిటీలు, ఎకానమీలు, తెలంగాణకు సంబంధించి అదంతా ఆ గ్రూప్ 2, గ్రూప్ 3 సిలబస్తో పాటు మ్యాథ్స్ కూడా ఉండాలి. గ్రూప్ 4లో మ్యాథ్స్ ఉంటుంది, ఎస్ఐలో మ్యాథ్స్ ఉంటుంది, మ్యాథ్స్ రీజనింగ్. సో వీఆర్ఓ సిలబస్లో మనకు జాబ్ రావాలంటే ఒకవేళ నోటిఫికేషన్ వస్తే కంపల్సరీ అర్థమెటిక్ రీజనింగ్ ఉండాలి, దాంతోపాటు జిఎస్ కూడా ఉండాలి. రెండు మేనేజ్ చేస్తేనే జాబ్ కొట్టొస్తుంది. సో ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఒకసారి చూపిస్తాను చూడండి. అండ్ మీ వర్షన్ ఏంది ఈ వీఆర్ఓ నోటిఫికేషన్ మీద ప్లీజ్ కింద కామెంట్ పెట్టండి. ఎందుకంటే నాకు కూడా ఎక్కువ అవగాహన లేదు. నేను అప్పుడు 2018 ఇంటర్మీడియట్లో ఉంటుండే. ఇప్పుడు నేను ఇట్లా ఉన్న గ్రూప్ 4 రాసిన, పోయింది కొన్ని మార్క్స్ తేడాతోటి. ఇప్పుడు ఒకవేళ వీఆర్ఓ వస్తే దాని మీద హెల్ప్ అవుతుంది కదా దీని ప్రిపరేషన్ అని నేను అనుకుంటున్నా. నాకంటే సీనియర్స్ ఎవరైనా ఉంటే డిపెండ్స్ ఈ వీఆర్ఓ నోటిఫికేషన్ మీద. ఐ జస్ట్ వాంట్ యూ టు బీ కమెంటెడ్. కింద కామెంట్ పెట్టండి ఒకసారి. సో హోప్ఫుల్లీ నేనైతే అనుకుంటున్నా వీఆర్ఓ నోటిఫికేషన్ ఒక 6,000, 7,000 వేకెన్సీస్, ఎన్ని వేకెన్సీస్ అన్ని వేకెన్సీస్ అది రిలీజ్ చేయాలి. అది డిగ్రీ క్వాలిఫికేషన్ పెడతారు మ్యాక్సిమం. డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే డిగ్రీ క్వాలిఫికేషన్, నోటిఫికేషన్ అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా రిలీజ్ చేసి అఫీషియల్గా ఇన్ని పోస్టులు ఉన్నాయి,
సిలబస్ గిది, ప్యాటర్న్ గిది, ఇప్పుడు ఎగ్జామ్ డేట్ ఉంది అని మనకు నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అట్లా పెడితే కొంతమందికైనా ఈ గ్రూప్ 4 ప్రిపేర్ అయిన వాళ్ళు, ఎస్ఏ ప్రిపేర్ అయిన వాళ్ళు, గ్రూప్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు కొంచెం అధికైనా వెళ్తారు విఆర్ఓ పోస్టులకి. హోప్ఫుల్లీ అది కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. నేను కూడా రావాలని కోరుకుంటున్నా. సో ఏమవుతుంది అనేది చూద్దాం. అంతే. ఒకసారి అయితే 2018 నోటిఫికేషన్ చూపిస్తా, చూడండి వాళ్ళకు హెల్ప్ అవుతుంది. ఇక చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆల్రెడీ తెలుసు మీకు, చూడని వాళ్ళ కోసం అది 2018 నోటిఫికేషన్ చూపిస్తున్నా, ఒకసారి చూడండి. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2018లో వచ్చింది నోటిఫికేషన్, జూన్లో వచ్చింది అండ్ జూలైకి అప్లికేషన్ లాస్ట్ డేట్ అయిపోయింది. సో దీనికి సంబంధించి ఇది విఆర్ఓ నోటిఫికేషన్, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్, దీనికి సంబంధించి. సో ఇక్కడ చూసుకోండి, విలేజ్ రెవెన్యూ ఆఫీసరు పోస్టులు వచ్చేసి 700 పోస్టులు ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 44 ఏజ్ లిమిట్ పెట్టిండు. మళ్ళీ దీనికి 18 to 44కి ప్లస్ 5 ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే 5 years ఎక్స్ట్రా, అంటే 44 + 5 49 years వాళ్ళు కూడా ఆ ఏజ్ వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు అన్నట్టు. సో ఇక్కడ బేసిక్ పే చూసుకుంటే 16,400 రూపీస్ ఉంది బేసిక్ పేకి అలవెన్సెస్ కలుపుకొని 25,000 దాకా వస్తాయి కావచ్చు అంతే. సో నాకు తెలిసినంత వరకు. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ పెట్టారు, మరి ఇప్పుడు ఒకవేళ వస్తే డిగ్రీ పెడతారు కావచ్చు, మ్యాక్సిమం డిగ్రీనే పెడతారు. ఎందుకంటే గ్రూప్ 4కి కూడా డిగ్రీ ఉంది, విఆర్ఓ కూడా డిగ్రీనే ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ తోటి టీఎస్పీఎస్సీలో ఏం నోటిఫికేషన్స్ ఏం లేవు కాబట్టి అన్ని డిగ్రీతోటే ఉంటాయి, మోస్ట్లీ డిగ్రీతోటి ఉంటుంది. అప్పుడు ఇంటర్మీడియట్ తోటి ఉంది. సో అప్లికేషన్ ఫీజు అయితే మనకి అప్పుడు కూడా 200 ఉంది అప్లికేషన్ ఫీజు. సో ఎవరైనా చూసుకోండి, పాత డిస్టిక్ల ప్రకారం మనకి కేటగిరీ వైజ్ వేకెన్సీస్ పెట్టారు, మొత్తం వచ్చేసి 700 వేకెన్సీస్. సో మీ డిస్టిక్లో చూసుకోండి, మీ డిస్టిక్లో మీ కేటగిరీలో బీసీఏనా, బీసీబీనా, బీసీడీ, ఎస్సీ ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటే విహెచ్, హెచ్హెచ్ఓహెచ్. సో దీనికి సంబంధించిన వేకెన్సీస్ వీడియో పాస్ చేసుకొని చూసుకోండి, మీ డిస్టిక్లో అప్పుడు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మీ కేటగిరీలో అనేసి. సో ఎగ్జామినేషన్ వచ్చేసి ఒకటే పేపర్ ఉంటుంది, 150 క్వశ్చన్స్, 75 మార్కులు జనరల్ నాలెడ్జ్, సెక్రటేరియట్ ఎబిలిటీస్ 75, మొత్తం 155 మార్కులు, 155 క్వశ్చన్లు, 155 నిమిషాలు. బైలింగ్వల్ ఉంటుంది, అంటే తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. సో దానికి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో సిలబస్ చూసుకోండి, ఏం చదవాలి. జనరల్ నాలెడ్జ్ అంటే మీకు తెలిసిందే. సో జనరల్ సైన్స్ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, తెలంగాణ అండ్ ఇండియా. సో కాన్స్టిట్యూషన్ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, సో నేషనల్ మూమెంటు, హిస్టరీ ఆఫ్ తెలంగాణ మూమెంటు, సోషల్ కల్చర్ హెరిటేజ్, పాలసీస్ ఆఫ్ తెలంగాణ, ఎథిక్స్ అండ్ సోషల్ అవేర్నెస్, కరెంట్ అఫేర్స్, నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్. సో ఇది మొత్తం మనకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ప్రిపేర్ అయిన అందరికీ జిఎస్ తెలిసిందే. నెక్స్ట్ వచ్చేసి సెక్రటేరియట్ ఎబిలిటీస్ 75 క్వశ్చన్స్ వస్తుంది, ఇది 75 క్వశ్చన్స్ వచ్చింది అప్పుడు. సో బేసిక్ ఇంగ్లీషు, మెంటల్ ఎబిలిటీ అంటే వర్బల్ అండ్ నాన్ వర్బల్, రీజనింగ్ సంబంధించి, లాజికల్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీస్, అర్థమెటికల్ ఎబిలిటీస్ అంటే అర్థమెటిక్ కూడా ఉంటుంది. సో ప్యూర్ మ్యాథ్స్ అర్థమెటిక్ ఉంటుంది కంపల్సరీ, రీజనింగ్ కూడా ఉంటుంది. సో ఈ పేపర్ మొత్తం అదే ఉంటుంది, ఇంగ్లీష్ కూడా వస్తుంది ఇలానే. ఇది మొత్తం జిఎస్ ఉంటుంది. సో ఇది 2018 ప్యాటర్న్. ఇప్పుడు కూడా మోస్ట్లీ ఇదే ఉంటుంది, చేంజ్ ఏం కాదు సిలబస్. సో మనం మ్యాథ్స్ కంపల్సరీ నేర్చుకోవాల్సిందే. సో చూడండి, మరి ఇక విఆర్ఓ నోటిఫికేషన్ గురించి ఇంతే. లాస్ట్ టైం పోస్టులు అయితే 700 ఉన్నాయి. ఈ ఇయర్ మరి ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అని తెలియదు. మీకేమన్నా అప్డేట్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. నాకు తెలియదు కాబట్టి నేను కూడా వీడియో పెట్టినా, అది ఏం చేస్తారో తెలియదు. అఫీషియల్గా రిలీజ్ అయితే కంపల్సరీ మనం డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు, ఓకేనా. సో అప్పటి వరకు వెయిట్ చేద్దాము. అండ్ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ద నోటిఫికేషన్, ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ద అప్డేట్. అది అఫీషియల్గా రిలీజ్ అయ్యి అది ఏం చెప్తారు అనేది మనకు తెలియదు ఇంకా పర్టికులర్లీ. హోప్ఫుల్లీ ఒక నోటిఫికేషన్ వచ్చి దానికి ఇంటర్ డిగ్రీనో క్వాలిఫికేషన్ పెట్టి 6-7 వేల వేకెన్సీస్ ఇస్తే హోప్ఫుల్లీ మన డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మన వాళ్ళకైనా హెల్ప్ అవుతుంది. సో నేను అదే అనుకుంటున్నా, చూద్దాం ఏమవుతుంది అనేదిగా.